రోహిత్ శర్మ భారతీయ క్రికెట్ జట్టుకు ఒక అమూల్యమైన ఆస్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులైతే సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. భారతీయ క్రికెట్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికాడు. 3 ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును అనేక విజయాలకు నడిపించాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ అనేక ఐపీఎల్ టైటిల్స్ను కూడా గెలుచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2016 టీ20 ప్రపంచ కప్లో భారత జట్టుకు విజయం వైపు నడిపించాడు. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. అయితే టెస్ట్ క్రికెట్పై మాత్రం రోహిత్ శర్మ తన ముద్ర వేయలేకపోయాడు. తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్లో సైతం రోహిత్ శర్మ తడబడుతున్నాడు. 3 మ్యాచ్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు వచ్చేసి 6.20గా ఉంది. క్రిజ్లో నిలదొక్కోవడానికి రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు 5 టెస్టుల మ్యాచ్లను ఆడుతుంది. మొదటి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కావడంతో మొదటి టెస్ట్ మ్యాచ్కు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకైతే నాయకత్వం వహించాడు. మొదటిసారి కెప్టెన్సీ చేపట్టినప్పటికీ కెప్టెన్గా జట్టుకు విజయాన్ని అందించాడు. తర్వాత రోహిత్ రావడంతో అతను తిరిగి పగ్గాలు చేపట్టాడు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం సాయంతో 3వ టెస్ట్ డ్రా చేసుకున్న రోహిత్ సేన 4వ టెస్ట్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది. కెప్టెన్గా ప్లేయర్గా రెండింటిలోనూ రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. దీంతో అతను రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం అయితే జరుగుతుంది. జనవరి 3న సిడ్నీ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ 5 రోజుల పాటు కొనసాగుతుంది. జనవరి 7వ తేదీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు చివరి రోజు కావచ్చనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ ప్రచారంపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.